హే గైస్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. ప్రతి తెలుగింటి ఆడపిల్ల తనకు ఏకపత్ని వ్రతుడు, జగత్ రక్షకుడు అయిన ఆ శ్రీరామచంద్రుడు వంటి సుగుణాలున్న వ్యక్తి భర్తగా కావాలని కోరుకుంటుంది. ఈ శ్రీరామనవమికి సీతమ్మకి నచ్చిన, రాముల వారు మెచ్చిన పురాతన పద్ధతిలో అసలు సిసలైన పానకాన్ని చేసుకుందాం. ఈ పానకానికి అరకప్పు బెల్లం తురుము, చిటికెడు ఉప్పు, 300 ml నీళ్లు పోయండి. 5 యాలకులను ఇలా మెత్తగా దంచండి. పూర్వం ప్రతి శుభకార్యానికి మనకి పానకమే ప్రధాన పానీయం అయ్యేది. ఎందుకంటే ఈ వేసవి తాపాన్ని తగ్గించి ఒంటికి ఎంతో చలువ చేస్తుంది. ఇలా నూరిన ఈ యాలకుల పొడిని ఇందులో వేయండి. అలాగే చిటికెడు పచ్చకర్పూరం, 1/2 స్పూన్ శొంఠి పొడి కూడా వేసి గరిటెతో ఇలా బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కలపండి. పానకం తాగేప్పుడు యాలకుల పిప్పి గొంతుకి అడ్డుపడకుండా ఉండాలి అంటే ఇలా చక్కగా వడబోయండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మిరియాల పొడి, అప్పుడే తెంచిన లేత 12 తులసి ఆకులు వేసి ఆ భద్రాద్రి రాముడు మనలో కొలువై ఉండాలని మనసావాచ కోరుకుంటూ స్వామికి నైవేద్యంగా నివేదించి స్వీకరించటమే. మరిన్ని ట్రెడిషనల్ రుచుల్ని మీ ముందుకి తీసుకురావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్ కుకింగ్.